అమ్మగారు నాన్నగారు ఉన్నారా? ఆ? అమ్మగారు నాన్న వాళ్ళంటే ఎక్కడ ఎందుకు ఎడుతానండి? మనకి 10 సంవత్సరాల వయసులో శివుడు వచ్చిందండి. ఆ, నేను ఆ చీర అల్లిపోయానండి. ఇప్పుడు ఏం చేస్తావు అన్న మరి? ఆ? ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? మందు కూడా వేస్తారండి. మందు వేస్తావా? ఆ, తప్పు కదా మరి, ఆ? మందు తాకూడదు కదా మరి. మనకు ఒక టిక్ ఉంది కదా మరి ఈ యదమాలాకం ఆ, దానివల్ల అందరూ ఏ అలవాట్లు లేవు. మరి ఎందుకు అలా తయారైపోయింది కన్నా? అలా తాకూడదు మందు. తాగలేండి. సెకండ్ నా సెకండ్ ఏదో మీదే ఊరు? ఆ? మీదే ఊరు? నాది రాయకూడదు. ఆహా. మనకి ఎవరు లేదు ఆ, స్వతం గట్ట ఎవరు లేదు అంటే మనకి ఇంట్లో ఎవరు లేక ఎలాగ అయిపోయాం కానీ ఆ, కాంతలు ఆడతాను. ఆ? కాంతలు ఆడతాను. కాగితాలా? ఓకే. బాటిల్ బాటిల్ పోతున్నావా? తిన్నా. ఇల్లు ఉంది. ఆ, నేను పెట్టినాను. ఉమ్. చెప్పన్నా. నేను పెట్టినాను. ఉమ్. పెట్టినట్టు కేసు పెట్టారు. చేసి పెట్టారా? పెట్టారు. ఆ, నేనేం చేయనండి. ఆ, నాకు అమ్మ లేదు, నాన్న లేడు, అమ్మ లేడు. ఆ, మా ఇంటికాడ ఉంటాను నేను. ఆ, అత్త ఇంటికాడ ఉంటే నాకు గడదండి ఆ, అని చెప్పా. ఆ, వెళ్తే ఆ, మన పని ఎలాగ అయిపోయింది. ఇద్దరు పిల్లలండి, ఒక అమ్మాయి అబ్బాయి. ఆ. ఇప్పుడు ఏం చేస్తావు అన్న మరి? ఆ? ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? నేను బాటిల్ ఆడుతున్నాను. బాటిల్ ఏరి ఏం మా కొంతమంది కూడా వేస్తారు. మందు వేస్తావా? తప్పు కదా మరి, మందు తాకూడదు కదా మరి. తప్పండి. అంటే మనకు ఒక టిక్ ఉంది కదా మరి ఈ యదమాలాకం ఆ, దానివల్ల అందరూ ఏ అలవాట్లు లేవు. మరి ఎందుకు అలా తయారైపోయింది కన్నా? అలా తాకూడదు మందు. తాగలేండి. రోజు స్నానం స్నానం ఎన్ని రోజులు అయింది చేసి? స్నానం ఎన్ని రోజులు అయింది చేసి? ఇప్పుడు చేయి స్నానం. బట్టలు ఇస్తాను, బట్టలు ఇస్తాను, స్నానం చేయి. పెత్తవా? తెగండి. గడ్డం తీసానా? గడ్డం తీసేస్తాను. గడ్డం గడ్డం తీసానా? ఓకే. ఎక్కడా? గొల్లలపేటలో ఆహా. అక్కడ చేస్తాను. అది కాదు. ఇప్పుడు ఇప్పుడు భోజనం ఎక్కడ చేస్తాం మరి? భోజనం ఎక్కడా? నైట్ అమ్మ పేదలకు భోజనాలు పెంచి పెడతారు. ఊరల్లో పెడతారండి. మధ్యాహ్నం పొద్దున కొనుక్కుంటాను. మందు తాగుతున్నావు అయితే? తక్కువ సిగరెట్ కాలుతున్నావా? సిగరెట్ అవి అలవాట్లు. అవి అలవాట్లేదు. సిగరెట్లు అలవాట్లేదు. యదమాలకం గురించి మనకి కొద్దిగా వచ్చి మొదలెట్టినండి వరకు. ఫోన్లే అవన్నీ మర్చిపో. అవన్నీ మర్చిపోలే, ఇంకా అవి ఏమో ఆలోచించుకో. సరేనా? అవన్నీ మర్చిపో. పని చేసేవాడిని అంతకుముందు. ఇలా పని చేసి పెళ్లి చేసి ఎలాగయ్యాను ఏం తిన్నావు ఇప్పుడు? ఈ రోజు ఏం తిన్నావు భోజనం? అక్కడ పెద్ద హాస్పిటల్లో పెట్టారండి. ఏంటి కూర? ఒకసారి సాంబార్ అయినా ఒక్క కూర తినేసి వచ్చాను. ఓకే, సరే సరే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా బయటకు వచ్చి? 10 ఏళ్ళు అవుతుందా? అమ్మగారు నాన్నగారు ఉన్నారా? అమ్మగారు నాన్న ఎక్కడ ఎందుకు ఎడుతానండి? ఆ, మా ఇంటికాడ ఉంది. మరి వాళ్ళు లేరు. వాళ్ళు లేక ఇలాగ అయిపోయింది. అన్ని ఒకడు ఉన్నాడు, ఆయన చచ్చిపోయాడు. నువ్వు ఒక్కడవేనా ఇప్పుడు? నువ్వు ఒక్కడవేనా? ఓకే. ఇప్పుడు మరి ఆ ఇల్లు ఉందన్నా, ఆ ఇల్లు ఏమైపోయింది? ఇల్లు ఇల్లు ఉందన్నావు కదా. ఇల్లు ఒక అక్క ఉన్నారు, పెళ్లి అయిపోయింది చేశా. వాళ్ళకి ఇచ్చారు ఇల్లు? వాళ్ళకి ఇచ్చారు ఇల్లు? నా దగ్గర ఉందండి. మరి ఇంట్లో ఉండొచ్చు కదా, బయట ఏం తిరుగుతున్నావు? ఇంట్లో ఉండు మరి, బయట తిరక్కో. మరి మొత్తం మొత్తం కదండి. రాత్రులు ఇంటికి వెళ్ళిపోతావా? రాత్రులు ఇంటికి వెళ్ళిపోతావా? రాత్రులు ఇంటికి వెళ్ళిపోతావా? వెళ్తే వెళ్తాను, లేకపోతే లేదు. పట్టుకుంటాను. సరే సరే. ఇప్పుడు స్నానం చేద్దు కానీ, స్నానం చేద్దు కానీ బట్టలు షార్ట్ ని షర్ట్ ఎత్తాను, వేసుకో. గడ్డం తీసేస్తాను. గడ్డం తల తీసేనా? నా దగ్గర ఉన్నాయి, కత్తిరి తీసేస్తాను. సరేనా? మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంది కానీ, సరేనా? ఓకే. ఇటు సత్యబాబా నీ పేరు? ఓకే. నీ తమ్ముడిని అనుకో. నేను ఆనంద్ నా పేరు. ఆనంద్. ఆనంద్ నా పేరు. ఆనంద్. పేరండి? ఏంటి పేరు?
నా పేరేంటి? ఆనంద్. ఆ మనకి 10 సంవత్సరాల వయసులో శివుడు వచ్చిందండి. ఆ నేను ఆ చీర అల్లిపోయానండి. ఆ చీర అల్లిపోయానండి. ఆ. చీర పని చేసేవాడిని. ఆ చీకటిన వస్తున్నాను 6 గంటలకి. ఆ అప్పుడు అయిపోయాను. ఆయన మీతో మాట్లాడలేదు. ఆహా, అల్లిపోతే ఎందుకయింది? అల్లిపోతే చెవుడు వస్తుందా? జ్వరం వచ్చేసిందండి. 5 నెలలు అసలు నెగలేదు. ఆ లేకపోతే శివుడు వచ్చేది. ఆ టైఫాయిడ్ జ్వరం వచ్చేసిందండి. హాస్పిటల్కి వెళ్ళాను. ఓకే. ఆపరేషన్కి ఎక్కడ పౌరెల్లి దారిలో నర్సింగ్ రాజు గారు ఆ ఎంపీబీఎస్ చెవికి నోటికి ముట్టుకి కళ్ళకి సంబంధించిన డాక్టర్ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాను. పోనీయమ్మ నరం పని చేస్తుంది, ఉమ్, నరం పోనీయమ్మ నరం పని చేస్తుంది అన్నారు. ఉమ్, పోనీ అంట దారాల్లా ఉంటాయంటే నరం, ఆ ఆ నరం తీపోని అంట. ఆ ఆపరేషన్ పడదన్నాడు. చెవుడు మిషన్ వేసాడు. ఆ 14 మిషన్లు వేయించాను. నీదే డబ్బులు నీయేనా? డబ్బులు నీయేనా? డబ్బులు. ఆహా, పని చేసుకొచ్చి చేసుకునేవాడిని. ఓకే. పెళ్లి చేసుకున్నాను కదండి మరి. ఆ దానివల్ల ఇవన్నీ సంపాదించి సంవత్సరానికి 10,000 ఆహా. మరి నీ ఊరు వెళ్ళమా? వెళ్దామంటే దానికి ఏముందని సిగ్గేసి చేస్తలేదు. ఎందుకు సిగ్గు? కాకి చేస్తున్నాను కదండి. నేను 15 సంవత్సరాలు వ్యవసాయం చేశానండి. ఆ కాఫీ పని 20 సంవత్సరాలు చేశాను. ఆ ఇవాళ ఎలాగ అయిపోయింది మన పప్పు. ఓన్లే ఏం అవదులే, మళ్ళీ వస్తా ఉంటాను నీ దగ్గరికి. నన్ను గుర్తుపెట్టుకో, నా పేరేంటి? ఆనందంగా. ఆ ఓకే. ఎక్కడ స్నానం కొట్టుకాలు ఉంటాయండి. ఆ ఏంటా? ఇలాగ ఈ చివరి ఫస్ట్ స్నానం కొట్టాను కదండి. ఆ అక్కడ ఎక్కడ ఇనుప సామాన్లు కొట్టు దగ్గర ఉంటావా? ఇలాగ ఫస్ట్ ఆ ఇనుప సామాన్లు కొట్టు దగ్గర ఉంటావా? ఆయన స్నానం కొట్టుకొని ఉంటాను. నేను ఈ రోడ్లోనే తిరుగుతాను. ఓకే ఓకే. ఎక్కడికి ఈ రోడ్లోనే తిరుగుతాను. సరే 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 అయితే. చాలా రోజులు అయినట్టుంది నువ్వు. ఏనా తలస్నానం చేసి చాలా రోజులు అయిందా? 2-3 వారాలు అవుతుంది. 2-3 వారాల పైన అవుతుంది. జుట్టు అంతా పాడైపోయింది, మొత్తం తీసేస్తాను. సరే తీసేనా వద్దా? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పు మరి. తీసాను పర్లేదు. గుండు కొట్టుకెత్తరా? మళ్ళీ వస్తుంది. ఫోన్లే పట్టుకో. గట్టిగా గట్టిగా చెప్పు. బాగున్నాను, హ్యాపీగా చెప్పాలా, సంతోషంగా. ఇందాకనే సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు నీరసంగా ఉన్నావు ఏంటి? అర్థం లేదు. ఏంటంట? చేసాను కదండి. మరి 3 ఆరు బట్టి 2 ఆరు బట్టి కానలేదు కదా. బాగుంది ఇప్పుడు. స్నానం చేశాక బాగుంది ఇప్పుడు. బాగున్నాయి. రోజు స్నానం చేయాలా? రోజు ఇంకో టవల్ ఇచ్చానా? స్నానం చేసి ఇంకో బట్టలు ఉన్నాయి కదా నీ, అవి ఉతుక్కుని ఇవి వేసుకోవాలి, మళ్ళీ ఉతుక్కుని అవి వేసుకోవాలి. అర్థమైందా? చెయ్యాలి. సోప్ కూడా ఇచ్చాను కదా, ఉందా సోపు? పడేసావా? సోపు సబ్బు ఇచ్చాను కదా, సబ్బు ఉంది కదా. సరే, ఇప్పుడు ఇక్కడే ఉంటావా? భోజనం చేస్తాను. భోజనం కావాలా? టీ తాగుతావా? డబ్బులు ఉన్నాయా? 20 రూపాయలు ఉన్నాయండి. మందది తాక్కో, మందది తాక్కో. ఓకేనా? నీ తమ్ముళ్ళు అంటుండే చెప్తున్నాను, అర్థం చేసుకో. మందు సప్లై కాల్చుకో, సరేనా? హ్యాపీగా ఉండు. పాత అన్ని మర్చిపో. వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారని అన్ని ఆలోచించుకో. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ వస్తాను ఇటేపు, అలా పైకి వెళ్ళి వస్తాను.